జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా మనం చూస్తే ఒక 3 days నుంచి ఫాల్, బట్ ఇంకా 2 days నుంచి మనం చూస్తే బంగారంలో 9,000+ మొన్న చూసాము, అండ్ ఈరోజు చూస్తే 9,500+ ఉంది. అంటే ఇంకొక 500-400 పెరిగితే ₹1,00,000 వరకు మనం చూడొచ్చు బంగారం. అంటే ఇప్పుడు అది రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎప్పటి వరకు రీచ్ అవుతుంది? అంత పెరగడానికి గల రీజన్ ఏంటి? ఎండలు ఎలాగైతే బయట మండిపోతున్నాయో సిమిలర్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ బంగారం కూడా. ఆ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏసీలో కూర్చున్నా కానీ మంచి వాళ్ళకి చెమటలు వచ్చేలాగా చేస్తుంది బంగారం. నిజంగా చెప్పాలి అంటే లైక్ లిటరల్గా బ్రేక్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇట్స్ జస్ట్ గోయింగ్ హేవాయర్ అనమాట. ఇట్స్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ నార్త్. అండ్ నిన్న ఒక పెద్ద కన్ఫ్యూజింగ్ న్యూస్ వచ్చింది. యాక్చువల్గా బంగారం పెరగాల మరి తగ్గాల, ఈ విషయం మీరే నాకు డిసైడ్ చేసి చెప్పండి. ఫస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ US వైట్ హౌస్ నుంచి వచ్చిందనమాట, ప్రెసిడెంట్ ట్రంప్ గారి ఆఫీస్ నుంచి. ఫస్ట్ ఏమన్నారంటే నెక్స్ట్ 90 days వరకు ఎక్సెప్ట్ చైనా మిగతా అన్ని దేశాల మీద ఉన్న ట్రంప్ టారిఫ్ ఏదైతే విధించారో అవన్నీ కూడా ఆపివేయబడతాయి నెక్స్ట్ 90 days వరకు, అంటే 3 నెలలు. సో అర్థం ఏంటి దానికి? నెక్స్ట్ డే మార్నింగ్ ఈక్విటీ మార్కెట్స్ పెరగాలి, రాత్రికి రాత్రి ఆ న్యూస్ వచ్చింది కాబట్టి బంగారం పడాలి. సో బంగారంలో రియాక్షన్ లేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక న్యూస్ వచ్చింది ఒక గంటన్నర తర్వాత. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పెద్ద ఇంపార్టెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి న్యూస్ వచ్చింది, అది 90 days వరకు పోస్ట్పోన్ అని. ఇంకొక న్యూస్ వస్తుంది, అది MSN వాళ్ళ వైపు నుంచి. MSN అంటే కూడా ఒక పెద్ద యూఎస్లో చాలా పెద్ద కంపెనీ. దే ఆర్ ఆల్సో ఇంటూ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ప్రొఫెషన్లో ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, 90 days వరకు టారిఫ్స్ ఎత్తివేయబడతాయి, మినిమం 10% ఉంటుంది అన్ని దేశాల మీద, కానీ ఎక్సెప్ట్ ఇండియా అని చెప్పారు. అదేంటబ్బా నాకు అర్థం కాదు. ఇండియా ఏం తప్పు చేసింది? సడన్గా ఒకవైపు నుంచి ఒక న్యూస్ వస్తుంది ఇండియాకి పాజిటివ్ విధంగా, ఇంకొక న్యూస్ వస్తుంది ఎక్సెప్ట్ ఇండియాకి మిగతా అన్ని దేశాలకి 10%, ఎక్సెప్ట్ ఇండియా అండ్ చైనా, అంటే చైనా మీద వాళ్ళు తగ్గించరు. ఇంకొక విషయం, ఫస్ట్ న్యూస్ వస్తుంది 125% చైనా మీద టారిఫ్ పెంచారని. సేమ్ అదే ఒక 2 గంటల తర్వాత ఇంకొక న్యూస్ ఏమొస్తుంది అంటే 145% చేసేసాం దాన్ని చైనా మీద అని చెప్పేసి. కంప్లీట్గా ఈ కైండ్ ఆఫ్ న్యూస్ కన్ఫ్యూజన్లో దేన్ని ఫాలో అవ్వాలి? ఇంతకీ నన్ను చాలామంది రాత్రి అడిగారు, సార్ మీరు నేర్పిస్తున్నారు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి. సో మీరు ఒక ఎడ్యుకేషనల్ వీడియో మీరు చేస్తున్నారు కదా, దాని ట్రెండ్ లైన్ ప్రకారంగా చూసుకుంటే బై చేయాలా లేదంటే సెల్ చేయాలా నా కన్ఫ్యూజన్లో మాకు కనబడుతుంది సార్, మీరు ఏదైనా చెప్పండి అంటే నేను రికమెండేషన్ ఇవ్వనండి. మీకు ఏదైతే కరెక్ట్గా కనిపిస్తుందో అదే నిజం. ఎందుకంటే మీరు ఎలాగైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేయడం నేర్పించాను కదా, అది అందరూ కరెక్ట్గా చేస్తున్నారు. కానీ కన్ఫ్యూజన్ ఏంటంటే కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ రాత్రి పెరిగిపోయింది బంగారం. సో మొత్తానికి బంగారం ఈ న్యూస్ని ఫాలో అయ్యి పెరిగిందా, మరి లేదంటే ముందు వచ్చిన న్యూస్ని ఫాలో అయ్యి పెరిగిందా? సో అంత కన్ఫ్యూజన్ ఉంది. సో దయచేసి నేనేమంటానంటే అన్నం తినకున్నా కానీ ఒక 24 గంటలు మనం ఉండొచ్చు ఉపవాసంలాగా. అలాగే పెద్ద వాళ్ళు ఎవరైతే లైక్ మంచి స్వాములు ఉంటారో, హెల్తీ పీపుల్ ఉంటారో, వాళ్ళు ఒక వారం వరకు కూడా ఉంటారు అన్నం తినకుండా. కానీ నీళ్ళు మాత్రం ఖచ్చితంగా లేకుండా మనం బ్రతకలేం. సో వాట్ ఈజ్ నెససరీ అదే చేయండి. వాట్ ఈజ్ నెససరీ అంటే కంపల్సరీగా ఇది మనం తీరాల్సిందే అంటే చేయండి. లేదు కంపల్సరీ కాదంటే ఒక 4 రోజులు అన్నం తినకుండా ఉన్నట్టుగానే ఒక 4 రోజులు ట్రేడింగ్ కూడా చేయకండి. నేను ఒకటే మాట చెప్పాను అందరికీ, ఫ్రెంజీ పార్ట్ అంటారు దీన్ని. ఫ్రెంజీడ్ అంటే ఇట్స్ లైక్ ఎంటైర్లీ ఇట్స్ లైక్ అలైస్ ఇన్ ది వండర్లాండ్ అన్నట్టుగా ఉంటుంది. చూసింది నమ్మొద్దు. ఏదైతే కనిపిస్తుందో ఒక్కొక్కసారి అది నిజం కూడా కావచ్చు, విన్నది కూడా నిజం కాకపోవచ్చు. సో 2 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మధ్యలో గోల్డ్ మాత్రం నా దారి రహదారి అనుకుంటూ వెళ్ళిపోతుంది పైకి. సో మొత్తానికి ఒక కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఈ ఎక్సెప్ట్ ఇండియా అన్న విషయం ఇప్పటిదాకా రాలేదు. ఇండియన్ మార్కెట్స్ కూడా అదే ఇగ్నోర్ చేసి పైకి వెళ్తున్నాయి. గోల్డ్ కూడా లెట్స్ గో అలాంగ్ విత్ ఎవ్రీబడి అని చెప్పేసి అది కూడా పైకే వెళ్తుంది. సో ఇప్పుడు నేను మీకు క్లారిటీ చార్ట్లో చూపిస్తా. న్యూస్ ఒక విషయం పక్కన పెడితే ఇప్పటిదాకా నేను మీకు చార్ట్స్ క్లారిటీ ఇవ్వలేదు, కానీ దానికంటే ముందు మనము స్పాట్ ప్రైసెస్ చూసుకుందాం. సో మై గుడ్నెస్, నిన్న 93.38 24 క్యారెట్, ఇవాళ 95.40 ₹10,000 గ్రాము బంగారం కాబోతుంది. అంటే ₹1,00,000 కాబోతుంది. ఇంకొక ₹400 ఉంది. ₹460 దాటిందంటే ₹10,000 గ్రాము. సో ₹202 నిన్న పెరిగిపోయింది రాత్రికి రాత్రే. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూస్తే 8560 ఉన్న గోల్డ్ నిన్న
ఇవాళ 87.45 ఉంది. ఇది కూడా 9,000 అవ్వబోతుంది విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. 185 రూపీస్ పెరిగిందండి ఒక్కటే రాత్రికి. అండ్ ఈ విషయం ఇంకొకటి గమనించాలి మీరు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మరి ఎక్కువగా మూమెంట్ లేకుండే, 7 తర్వాత నుంచే మొత్తం అసలు సినిమా అంతా స్టార్ట్ అయిందండి. అది కూడా చూపిస్తా. సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్, 7,004 నిన్న ఉండింది, ఇవాళ 7,155. ఇట్ హెస్ గాన్ అప్ బై 151 రూపీస్. సో గోల్డ్ స్పాట్ రేట్లు అయితే మాత్రం మండిపోతున్నాయి. ఎండలు ఎలా ఎంత ఎక్కువగా మండినా కానీ కాస్తంత వర్షం పడి దాన్ని చల్లారుస్తుంది. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ మాత్రం లేదు, కంప్లీట్గా గోయింగ్ బొంకర్స్. ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తా. ఇది డైలీ చార్ట్లో మనం ఏదైతే చూస్తున్నామో కదా, ఎలాగైతే అందరికీ నేర్పించానో కరెక్ట్గా జనాలు కూడా ఇదే పద్ధతిలో దాన్ని నేర్చుకుంటున్నారు శిరీష. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మన ట్రెండ్ లైన్ కింద ఉండేది గోల్డ్ అనమాట నిన్నటి దాకా. ఇవాళ మీరు చూస్తే మన ట్రెండ్ లైన్ దాటి పైకి వెళ్ళిపోయింది. అదే మీరు ఒకవేళ ఇంట్రాడే చార్ట్లో చూసుకుంటే, సో దిస్ ఈజ్ హౌ ద చార్ట్ వాజ్ యస్టర్డే. సో ఇక్కడ ఒక జెంటిల్మెన్ ఏం చేశారంటే కరెక్ట్గా మనం నేర్పించిన పద్ధతిలోనే అవర్లీ చార్ట్లో ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశారు. మరి ఏం జరుగుతుందండి, ట్రెండ్ లైన్ దాటి పైకి పోతుంది కదా. సో ఏం చేయాలి, పైకి పోతున్నప్పుడు మీరు అంత ఎక్కువగా రిస్క్, సార్ నేను ఊపిరి తీసుకోకుండా ఒక్కరోజు ఉండగలుగుతానేమో కానీ ట్రేడింగ్ చేయకుండా మాత్రం నేను ఉండలేను అంటే మాత్రం యు ఆర్ అన్ ఇంపల్సివ్ ట్రేడర్. దయచేసి అలాంటి అడిక్షన్ మీకు ఉందనుకోండి, దట్స్ రియలీ బ్యాడ్. సో అడిక్షన్ ఉండకూడదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మీరు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దు అన్న విషయానికి మీరు ఒకవేళ అలవాటు పడ్డారనుకోండి, అప్పటిదాకా మీరు సేఫ్. మీరు అలవాటు లేకుండా మొత్తానికి నేను వెళ్ళి ఎవ్రీడే నేను ట్రేడింగ్ చేయకుండా నిద్రపోనంటే మాత్రం మీరు పెద్ద లాసుల్లో ఉంటారు. నేను మాత్రం చెప్తాను, ఫుల్ నాలెడ్జ్ స్వీకరించుకోండి, కంప్లీట్ ఐడియా ఉండాలి, లేదంటే ట్రేడింగ్ మాత్రం ఆపేయమని చెప్తాను. నేను ఎవరికి రికమెండ్ చేయ మాటలకి, బట్ నేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేర్చుకోండి, హాఫ్ నాలెడ్జ్తో ముందుకెళ్ళగండి. కానీ డౌట్ ఉంటే మాత్రం నా క్లాసుల్లో నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.